गायत्री माता जय, जय विश्वकर्मा जय गायत्री माता जय, जय वीर ब्रह्म जय, వివాహంలో మాంగళ్య ధారణ సమయం అవసరమైనది. వివాహంలో ముహూర్తములకు మాంగళ్య ధారణ ముఖ్యమా? ఈ యొక్క జీలకర్ర బెల్లం ముఖ్యమైన అంశం మీద ఈ రోజు చాలా ప్రాంతాలలో విశేషమైన చర్చ నడుస్తున్నాయి. ఆయా ప్రాంతాలలో విశ్వబ్రాహ్మణ వేద పండిత సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి చాలా పెద్ద పెద్ద పండితులందరూ కూడా విశ్వబ్రాహ్మణ జాతిలో పండితులందరూ కూడా ఆయా ప్రాంతాలలో సభలు సమావేశాలు పెట్టి తీర్మానం చేస్తున్నారు. సుముహూర్తానికి మాంగళ్య ధారణి ముఖ్యంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే విశ్వకర్మ నిర్మితమైనటువంటి మాంగళ్యాన్ని ఆ యొక్క వరుడు సుముహూర్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. వేద మంత్రంలో కూడినటువంటి కార్యక్రమాలనే విశ్వబ్రాహ్మణులు ఆచరిస్తూ ఉన్నారు తప్ప పౌరాణికమైనటువంటి కార్యక్రమాలను కూడా ఏది కూడా ఆచరించకూడదని చెప్తున్నారు. ఆ యొక్క సుముహూర్తానికి మాంగళ్య ధారణ చేయడం వలన స్త్రీకి సకల సౌభాగ్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఉదయం లేవగానే మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొని తన యొక్క భర్త ఆయుష్ పెరగాలని స్త్రీ కోరుతూ ఉంటుంది. ఇది సనాతనం నుంచి వస్తూ ఉన్నటువంటి ధర్మం, సనాతన ధర్మం. విశ్వకర్మ స్వరూపమైనటువంటి చరాచర సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆ యొక్క పంచముఖ విశ్వకర్మ ఏదైతే ముహూర్తాన్ని నిర్ణయం చేశారో ఆ ముహూర్తానికి మాంగళ్య ధారణ జరగాలి. 3 ముళ్ళు వరుడు వధువు యొక్క కంఠమునందు 3 ముళ్ళు వేస్తూ ఉండాలి. మొదటి గుడికి బ్రహ్మదేవుడు, రెండవ గుడికి విష్ణుమూర్తి, మూడవ గుడికి పరమేశ్వరుడు కూడా అధిదేవతలు కనుక మంచి మనసు చేత పవిత్రమైన భావం చేత ఆ యొక్క దైవనామ స్మరణ చేస్తూ మాంగళ్య ధారణ చేస్తూ ఉండాలి. ఈ మెడలో ఉన్నటువంటి మాంగళ్యము చాలా విశేషమైనటువంటిది. ఈ మాంగళ్యం ఒక చరిత్ర తీసుకుంటే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి కూడా ఆ విశ్వకర్మ భగవానుడి మాంగళ్యాన్ని తయారు చేసి ఇచ్చినట్టుగా శాస్త్రాధారం ఉన్నది. అంతటి విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటిది మాంగళ్యం. ఆ మాంగళ్యాన్ని మంత్రమహిమ చేత విశ్వకర్మ నిలుస్తూ ఉంటారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి విశ్వకర్మ నిర్మిత మాంగళ్యాన్ని ఆ యొక్క వరుడు ధరింపజేస్తూ ఉంటారు. మరి మంగళం అస్తిదీది మాంగళ్య, మంగళప్రదమైనటువంటిది స్వచ్ఛమైనటువంటి బంగారంతో తయారు చేస్తూ ఉంటారు. మరి అందులో పసుపు వర్ణం కలిగి ఉంటుంది. మాంగళ్యాన్ని నిర్మాణాన్ని ఒకసారి చూసినట్లయితే ఆ గుండ్రటి ఉన్నటువంటి ఆకారము ప్రాణమట్టాన్ని పోలి ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి రాయి పెడుతూ ఉంటారు. ముందు ఒక రాయి ఉంటుంది, ఎరుపు రంగు రాయి కానీ ఆకుపచ్చ రంగు రాయి కానీ పెడుతూ ఉంటాం. ప్రాణమట్టాలు సూచిస్తూ ఉంటుంది. లింగాన్ని పోలి ఉంటుంది. శివస్వరూపాన్ని నిర్మించబడి ఉంటుంది. ఆ యొక్క ఆకారము సాక్షాత్తు విశ్వకర్మ సృష్టించినటువంటి ఆకారం. పరమశివుడి యొక్క స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ యొక్క ఆకారాన్ని పోలి ఉంటుంది కనుక దాన్ని మాంగళ్య సూత్రము, మంగళ సూత్రం అని పిలుస్తూ ఉన్నారు. కనుక హరిశ్చంద్రుని యొక్క భార్య కూడా మాంగళ్యం ఉంటుంది. మరి తాను భర్తకు తప్ప ఆ మాంగళ్యాన్ని ఎవరికి కనబడకుండా ఉంటుంది. అలా పవిత్రంగా తయారు చేశారు విశ్వకర్మ. కనుక విశ్వకర్మ మహిమాన్వితమైనటువంటి మాంగళ్యాన్ని హరిశ్చంద్రుని భార్య మెడలో ఉన్నటువంటి మాంగళ్యము హరిశ్చంద్రుని తప్ప ఎవరికి కూడా కనబడకుండా మంత్రమహిమ చేత యొక్క నిర్మాణం చేశారు. అలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి ఎన్నో మహిమాన్వితమైనటువంటి విశేషాలు విశ్వకర్మ నిర్మిస్తూ ఉన్నారు. సాక్షాత్తుగా స్త్రీల మెడలో ఉన్నటువంటి మాంగళ్యము దైవ స్వరూపమైనటువంటిది. మెడలో ఉన్నటువంటి మాంగళ్యాన్ని కళ్ళగద్దుకోవడం అంటే రోజు ఉదయం భగవన్నామస్మరణ చేయడమే, ఆయన విశ్వకర్మను ప్రార్థించడమే, త్రిమూర్తులను ప్రార్థించడమే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధించడమే అవుతుంది తప్ప వేరు కాదు. అలాంటి పవిత్రమైన మాంగళ్యాన్ని వివాహంలో వరుడు ఆ యొక్క మాంగళ్య ధారణ చేస్తూ ఉండాలి. జీలకర్ర బెల్లం పెట్టడం కానీ, వేద మంత్రములైనటువంటి కార్యక్రమాలు చేయడం కానీ అవన్నీ కూడా శాస్త్రయుద్ధమైనటువంటి కార్యక్రమాలు, ఒక బ్రాహ్మణ సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలు తప్ప విశ్వ బ్రాహ్మణ సాంప్రదాయ కార్యక్రమాలు కావు. అలాంటి వైదికమైనటువంటి సంస్కారమైనటువంటి కార్యక్రమాలని విశ్వ బ్రాహ్మణులు ఆతిథ్యవలసి ఉంది కనుక వివాహంలో సుముహూర్తానికి మాంగళ్య ధారణ చేయండి అని విశ్వ బ్రాహ్మణ వేద పండితులందరూ కూడా తీర్మానం చేసి చెబుతూ ఉన్నారు. కనుక సుముహూర్తానికే మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు స్వామివారు కూడా ఇప్పుడు. కనుక అలాంటి మాంగళ్య మంత్రాన్ని చెబుతూ ఉన్నారు.
రెండు మంత్రాలు ఉంటాయి. ఆశాసాన సౌమనసం ప్రజాగుం సౌభాగ్యం తను అగ్నే రణో రథ భూత్వా సన్నహ్యే సుకృతాయకం. రెండవ మంత్రాలు పలుకుతూ ఉన్నారు. ఆ యొక్క పురోహిత బ్రహ్మ మరి స్వామివారి కళ్యాణానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ యొక్క కళ్యాణం జరిపించినట్లుగా శాస్త్రాధారం ఉంది. బ్రహ్మనే పురోహిత బ్రహ్మగా మారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణానికి 33 కోట్ల దేవతలందరూ కూడా ఉండగా ఆ యొక్క మాంగళ్య ధారణ జరిపారు. కనుక మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే పద్మనాభశుభగే త్వం జీవ శరదాం శతాం. ఈ విధంగా మంత్రాన్ని పలికారు స్వామివారి చేత పలికించారు అర్చక స్వాముల వారు. అయితే గట్టివేళ చేయండి. ఓం అక్కడనే ఎంజోలు వేయాలమ్మా. ఇక్కడ రావద్దు. బయట ఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవ ఫలం लक्ष्मीनारायणाभ्यां सावधान शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान अतिसमये सावधान మోక్షపసి గెలుగడగా దొరకము మూల